రకరకాల బోధలు ఉంటాయి. అవునా? అంటే క్రీస్తుకి విరుద్ధంగా పనిచేసేటి ఇవన్నీ. అవునా? వాడు వచ్చి అద్భుతాలు చేస్తాడని, వారిని వీరిని తప్పిస్తాడని. కానీ వాక్యంలో నువ్వు నిలబడి ఉంటే ఏ ఆత్మ పనిచేస్తుందో అనే జ్ఞానం కలిగి ఉంటావు. నువ్వు ఏదైతే వింటున్న బోధ ఏదైతే ఉందో దాని మీద బలంగా నిలబడాలి. నువ్వు అది వినాలా, విని ఇంటికెళ్ళి నువ్వు మళ్ళా చూడాలా, సరిచేయాలి, చూసుకోవాలా. ఓకే, ఇదా, ఓకే, దీన్ని బట్టి ఇది మాట్లాడదా, దాన్ని బట్టి ఇది మాట్లాడదా అని నీవు వివేచించడం ప్రారంభించిన కొలది నీవు క్రీస్తు విరోధులు వచ్చినప్పుడు వారికి విరుద్ధంగానే నిలబడతావు తప్ప వారితో నువ్వు ఏకీభవించలేవు. దేవుని ఆత్మ కలిగిన వాడు ప్రతిసారి క్రీస్తుకు విరుద్ధంగా ఉండడు. మాటల చేత, ఆలోచన చేత, జ్ఞానము చేత ప్రతిసారి దేవునితో లోబడతాడట. ఆమేన్, హల్లెలూయా. ప్రతిసారి లోబడతాడు, అంతే. ప్రతిసారి ప్రభునామాన్ని ఒప్పుకుంటాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, నీవు ఒకానొక పరిస్థితులు వచ్చినప్పుడు, కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు, వ్యతిరేకమైన పరిస్థితులు వచ్చినప్పుడు నీకు లోతుగా తెలియాల్సిన విషయం ఏంటిదంటే, లోకంలో ఉన్నవాని కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు.